మండల కేంద్రమైన జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన గురాల నరేష్ యాదవ్ 11/4/2025 నాడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన సందర్భంగా 2023-24 జడ్పీహెచ్ఎస్ జిన్నారంలో 10వ తరగతి చదివిన తోటి మిత్రులు నరేష్ నివాసానికి విచ్చేసి ఆయనకు ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మిత్రులు మాట్లాడుతూ నరేష్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, అదేవిధంగా వాళ్ల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించారని, ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నరేష్, భార్య సుమలత, కూతుళ్లు ఐశ్వర్య, నందిని, కుమారుడు భానుప్రసాద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. మా మిత్రుడు, మా క్లాస్మేట్ పెద్దమ్మగూడెం నరేష్ గుండెపోటుతో మరణించడం జరిగింది. అయితే ఆ మరణాన్ని మేమందరిని జీర్ణించుకోలేక మనస్తాపడ్డాం. మా క్లాస్మేట్స్ అంతా ఈరోజు సంతాపం తెప్పడానికి మా క్లాస్మేట్ మిత్రులతో అందరూ కలిసి ఇక్కడ సంతాపం చేయడం జరిగింది. నిజంగా మా మధ్యలో లేనందుకు నరేష్ నిజంగా బాధాకరం. ఈ లోటు వాళ్ళకు నిజంగా తీరని లోటు. ఆ భగవంతుడు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకు ధైర్యాన్ని కల్పిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడు, నరేష్ గత 10 రోజుల కింద చనిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. గుండెపోటుతోటి చనిపోయింది కాబట్టి మేము అతని నివాసంలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆయనకు సంతాపం తెలనికి వచ్చినాం. ఈరోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ భార్య, పిల్లలకు కూడా ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళకు అండదండలు ఉండాలని, మా తరఫున మేము గిట మాకు తెలిసిన సాయం మేము చేస్తామని, ఆయన ఎక్కడున్నా సరే వాళ్ళ భార్య పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2023 10th బ్యాచ్ మా మిత్రుడు గురాల నరేష్ యాదవ్ 10 రోజుల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఈరోజు మా మిత్రునికి నివాళులు అర్పించి, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ 3-4 బ్యాచ్ మా తోటి మిత్రుడు, క్లాస్మేట్ కుర్రాల నరేష్ పెద్దమ్మగూడెం నివాసి ఆకస్మిక మరణం చెందడం జరిగింది. గుండెపోటుతో అతి చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. ఈ విషయం మాకన్నా ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి మా ఫ్రెండ్స్ సంతాపం తెలపడానికి, అదేవిధంగా మేము ఇంతకుముందు చేసినట్టే మాకు తోచిన ఆర్థిక సహాయం చేయడానికి మేము ముందుండి వీళ్ళ నివాసానికి రావడం జరిగింది. మేమని అతని లోటు తీర్చలేనిది ఏదో మా వంతు మేము మా యొక్క మిత్రుణ్ణి తలుచుకుంటూ మాకు తోచిన సహాయంగా మేము ఇవ్వడానికి వీడికి రావడం జరిగింది. ఆత్మ ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. మా మిత్రుడు ఇంతమంది మా మిత్రుడు నరేష్ లేకపోవడం మాకు చాలా బాధాకరం. అసలు మాకు కూడా నమ్మలేము. ఇట్లా అకస్మాత్తుగా పొద్దున్న లేవగానే ఇట్లా చనిపోయిన ఫోటో గ్రూప్లో రావడం మాకు కూడా చాలా బాధాకరం. అది ఇప్పుడు ఇది ఒకటే కాదు, మేము ఇంతకుముందు కూడా ఇద్దరు మాకు క్లాస్మేట్లు ఇప్పుడు ఇద్దరు 4వ వ్యక్తి మాకు ఇట్లా మరి ఏందో మరి మా బ్యాచ్లో మా 2003-4 బ్యాచ్ అంటే మరి ఏందో మరి ఏం తెలుస్తలేదు. కొద్దిగా అందరూ ఇప్పటికైనా కొద్దిగా ఆరోగ్యాలు జాగ్రత్త పెట్టుకొని, ఆ కుటుంబం కూడా చాలా తీరని లోటు. మేము ఎంత ఇచ్చినా వాళ్ళకు తీరని లోటు. కాకపోతే మేము మా కుటుంబానికి అండగా ధైర్యంగా ఉంటాం. వాళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము బాసట నిలుస్తాం. ఎప్పుడున్నా మా ఎస్ఎస్సి బ్యాచ్ మా మిత్రులు కలిసి మాత్రం
ప్రతి విషయంలో కానీ ఏ దాంట్లో కానీ ముందుండి సహాయం చేద్దామంటే ప్రతి దాంట్లో వచ్చి సహకరిస్తారు. దీనికి చాలా సంతోషకరమైన విషయం ఇది. నాకు తెలిసి మిగతా బ్యాచ్లు కూడా ఎవరైనా సరే ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు మనం రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళతో మనం పంచుకొని కొద్దిగా ఒక బలగం లేక వాళ్ళకు ఉంటే ధైర్యం ఉంటుంది. అసలు కుటుంబాలకు మనం ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నరేష్ ఎక్కడున్న వారి ఆత్మశాంతి చేయించాలని, ఇంతమందిలో నరేష్ లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది మేమే కాదు, మేము ఇచ్చిన మా వంతు సహాయంలో మహిళల పాత్ర కూడా ఇందులో ఉంది. వాళ్ళు కూడా చాలా మంది కష్టపడి మహిళలు కూడా వాళ్ళ భర్తలతో వీళ్ళతో వాళ్ళు కూడా పాపం అమౌంట్ వేయించారు. వాళ్ళు కూడా ఇచ్చిన అమౌంట్ ఉంది. మా మహిళలు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఈరోజు రాలేకపోయారు, కొన్ని ప్రాబ్లం వల్ల వాళ్ళు కూడా రమ్మని చెప్పాము. కాకపోతే పనులు అని చెప్పేసి వాళ్ళు కూడా కొందరు రాలేకపోయారు. సరే ఇంకా చాలా మంది ఉంటే కొద్దిగా అంతా వర్కింగ్ డే ఉండట్లో కొంతమంది చాలా మంది రాలేకపోయారు. కాబట్టి ఆ మహిళలకి ఇక్కడ ఉన్న మా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తి అందరి తరపున నరేష్ ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.